గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో కార్బోనైల్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సాధారణంగా మనకి ఇక్కడ కార్బోనైల్ సమ్మేళనాలు అంటే C+O ప్రమేయ సమూహ సాదృశ్యం కలిగినటువంటి సమ్మేళనాలను కార్బోనైల్ సమ్మేళనాలు అంటారు. అంటే C+O ఫంక్షనల్ గ్రూప్ కలిగినటువంటి కాంపౌండ్స్ని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటారు. జనరల్లీ మనకు కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. దే ఆర్ aldehydes and ketones. The general formula of aldehydes is CnH2nO, and generally carbonyl compounds are forms positional isomers, chain isomers, functional group isomers and metamers. అదేవిధంగా కీటోన్స్ అనేటి మనకి ఇక్కడ టాటోమెరిజంను ప్రదర్శించడం జరుగుతుంది. జనరల్లీ కీటోన్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ టాటోమెరిజం. అండ్ ఇన్ IUPAC nomenclature, aldehydes are called as alkanols, ketones are called as alkanones. సాధారణంగా మనకు IUPAC నామకరణ విధానంలో ఆల్డిహైడ్లను ఆల్కనాల్స్ అని, కీటోన్లను ఆల్కనోన్స్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ బోత్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. ఈ రెండు కూడా మనకు ప్రమేయ సమూహ సాదృశ్యాలుగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్స్ అంటే మనకు కార్బోనైల్ సమూహానికి కనీసం ఒక హైడ్రోజన్ బంధించి ఉండి, అంటే ఒక ఏకబంధంతో హైడ్రోజన్ బంధించబడి ఉండి ద్విబంధంతో ఆక్సిజన్చే బంధించబడి ఉంటుంది కార్బోనైల్ సమూహం. అదేవిధంగా ఇంకొక ఏకబంధానికి ఒక ఆల్కైల్ సమూహం కనుక బంధించి ఉన్నట్లయితే దాన్ని ఆల్డిహైడ్గా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా కీటోన్లను కనుక చూసినట్లయితే మనకు కార్బోనైల్ సమూహానికి ఇరువైపులా రెండు ఆల్కైల్ సమూహాలచే, రెండు ఏకబంధాలచే రెండు ఆల్కైల్ సమూహాలు బంధించబడి ఉండి కార్బన్ సమూహానికి ద్విబంధంచే ఆక్సిజన్ బంధించబడి ఉన్నట్లయితే వాటిని కీటోన్లుగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎలిఫాటిక్ కార్బోనైల్ సమ్మేళనాల నామకరణం కనుక చూసినట్లయితే ఎలిఫాటిక్ ఆల్డిహైడ్లలో జనరల్గా ఈ విధానంలో మనకు ఆల్డిహైడ్లకు వాటి యొక్క పేర్ల చివరిలో ఆక్సీకరణంలో ఏర్పడినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి పెట్టడం జరిగింది. సో ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల పేర్ల చివర ఈ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఆమ్లం అన్నది మనకు తీసివేసి ఆల్డిహైడ్ సమూహాన్ని చేర్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాల్డిహైడ్, మనకు ఫార్మిక్ యాసిడ్ నుండి ఈ ఆమ్లం తొలగించేసి ఆల్డిహైడ్ సమూహాన్ని పిలవడం జరుగుతుంది. సో ఫార్మిక్ యాసిడ్ నుండి మనకు ఫార్మాల్డిహైడ్, నెక్స్ట్ బ్యూటనోయిక్ యాసిడ్ నుండి మనకు బ్యూటనాల్డిహైడ్. సో ఈ విధంగా ఫినైల్ ఎసిటాల్డిహైడ్గా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా IUPAC నామకరణ విధానంలో కనుక చూసినట్లయితే ఈ IUPAC నామకరణ విధానంలో ఆల్డిహైడ్ల యొక్క పేర్లు వాటి యొక్క సంబంధిత హైడ్రోకార్బన్ పేర్ల నుండి రావడం జరుగుతుంది. సో ఈ హైడ్రోకార్బన్ల యొక్క పేర్లలో మనకు ఎస్ ప్రత్యయంను తీసివేసి ఆల్ అనే ప్రత్యామ్నాయంను చేర్చి ఆల్డిహైడ్గా పేరు పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్, బ్యూటనాల్, ఫినైల్ ఇథనాల్, ఇవి వీటికి ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఎలిఫాటిక్ కీటోన్లను కనుక చూసినట్లయితే ఈ ఎలిఫాటిక్ కీటోన్ల యొక్క సాధారణ నామకరణ విధానంలో కార్బోనైల్ సమూహాలకు బంధించబడినటువంటి ఆల్కైల్ సమూహాల పేర్లకు కీటోన్స్తో కలిపిన సమ్మేళనాల పేర్లను పొందడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ మిథైల్ కీటోన్, అదేవిధంగా బెంజైల్ మిథైల్ కీటోన్కి వీటికి ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీటి యొక్క IUPAC నామకరణ విధానంలో కనుక చూసినట్లయితే మనకు కార్బోనైల్ సమూహానికి తక్కువ నంబర్ వచ్చినట్లుగా, అంటే తక్కువ సంఖ్య అనేది వచ్చినట్లుగా కార్బన్ శృంఖలానికి నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. అనగా సంబంధిత ఆల్కీన్ యొక్క పేర్లలో ఈన్ అను ప్రత్యయంను ఓన్ అనే ప్రత్యయంగా తొలగించిన తర్వాత ఆ సమ్మేళనం పేరు రావడం జరుగుతుంది. ఫలితంగా ఇక్కడ బ్యూటనోన్, అదేవిధంగా 1-ఫినైల్ 2-ప్రొపనోన్. సో ఇక్కడ ఏన్ అనే ప్రత్యయంకు బదులుగా మనం ఓన్ అనే ప్రత్యయంతో కలిపి పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏరోమాటిక్ కార్బోనైల్ సమ్మేళనాల నామకరణం కనుక చూసినట్లయితే సో సాధారణంగా మనకి ఏరోమాటిక్ ఆల్డిహైడ్ అంటే బెంజిన్ వలయానికి, అంటే ఏరోమాటిక్ వలయానికి
ప్రత్యక్షంగా బంధించబడి ఉన్నటువంటి సమూహంను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరోమాటిక్ ఆల్డిహైడ్ని కనుక మనం చూసినట్లయితే ఆల్డిహైడ్ సమూహం అనేది మనకి ఇక్కడ నేరుగా ఆరోమాటిక్ కేంద్రానికి సంబంధించినటువంటి బెంజిన్కు బంధించబడి ఉన్నట్లయితే వాటిని ఏరోమాటిక్ ఆల్డిహైడ్లు అంటారు. అంటే ఆల్డిహైడ్ సమూహం అనేది నేరుగా వలయానికి బంధించబడి ఉన్నట్లయితే వాటిని ఏరోమాటిక్ ఆల్డిహైడ్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ బెంజాల్డిహైడ్ని కనుక తీసుకున్నట్లయితే ఆల్డిహైడ్ సమూహం అనేది బెంజిన్ రింగ్కు నేరుగా ప్రత్యక్షంగా బంధించబడి ఉంటుంది కాబట్టి దీన్ని ఏరోమాటిక్ బెంజాల్డిహైడ్ లేదా బెంజాల్డిహైడ్గా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా 2-నాఫ్థలిన్ ఆల్డిహైడ్. సో సెకండ్ పొజిషన్లో ఇక్కడ మనకు లేదా బీటా పొజిషన్లో మనకి ఇక్కడ ఆల్ఫా పొజిషన్లో మనకు ఆల్డిహైడ్ సమూహం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఏరోమాటిక్ కీటోన్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ బెంజిన్ వలయానికి కార్బోనైల్ సమూహం కలిగి ఉన్నటువంటి కీటోన్లను మనం ఫీనోన్లుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ పైన C+O CH3 తీసుకున్నాం, దాని పేరు ఎసిటో ఫీనోన్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ బెంజిన్ పైన C+O CH2 అండ్ CH3, దీని పేరు N బ్యూటనో ఫీనోన్. అదేవిధంగా బెంజిన్ పైన C+O C6H5, సో దీని పేరు వచ్చేసి మనకు బెంజో ఫీనోన్గా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఐసోమెరిజం కనుక చూసినట్లయితే ఇందులో అను సాదృశ్యాలను కనుక చూసినట్లయితే ఆల్డిహైడ్లు, ముఖ్యంగా ఆల్డిహైడ్లు అనేవి మనకి ఇక్కడ శృంఖల మరియు ప్రమేయ సమూహ సాదృశ్యాలుగా ఉండడం జరుగుతుంది. శృంఖల సాదృశ్యానికి మనకి ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 CHO, సో దీని పేరు మనకు బ్యూటనోల్ బ్యూటనాల్డిహైడ్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమేయ సమూహ సాదృశ్యం, సో దీనికి ఎగ్జాంపుల్ ప్రొపనాల్డిహైడ్ లేదా ప్రొపనాల్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎసిటోన్, అల్లైల్ ఆల్కహాల్, ఆల్ఫా బీటా ప్రొపిలిన్ ఆక్సైడ్, అదేవిధంగా మిథైల్ వినైల్ ఈథర్ని ఈ ప్రమేయ సమూహ సాదృశ్యాల కిందలో ఎగ్జాంపుల్గా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా కీటోన్లు అనేవి మనకి ఇక్కడ శృంఖల మరియు ప్రమేయ సమూహ సాదృశ్యాలతో పాటుగా మనకు మెటామెరిజంను ప్రదర్శించడం జరుగుతుంది. సో ఇక్కడ శృంఖల సాదృశ్యానికి మనం ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 C+O CH3 మిథైల్ ప్రొపైల్ కీటోన్ను పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మెటామర్స్ని కనుక చూసినట్లయితే CH3 CH2 CH2 C+O CH3 మిథైల్ ప్రొపైల్ కీటోన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఆల్డిహైడ్లు మరియు కీటోన్లను తయారు చేసేటువంటి పద్ధతులను కనుక చూసినట్లయితే ముందుగా ఆమ్ల క్లోరైడ్ల నుండి యాసిడ్ క్లోరైడ్స్ నుండి ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ తయారీ. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆల్డిహైడ్ తయారీ కనుక చూసినట్లయితే దీన్నే మనం రోజన్మన్స్ క్షయకరణ చర్య, రోజన్మన్స్ రిడక్షన్ రియాక్షన్ అంటాము. హియర్ యాసిడ్ క్లోరైడ్స్ ఆర్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పెల్లాడియం అండ్ బేరియం సల్ఫేట్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆల్డిహైడ్స్. సాధారణంగా మనం ఇక్కడ ఆమ్ల క్లోరైడ్లను బేరియం సల్ఫేట్పై ఉంచినటువంటి పెల్లాడియం ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్తో 140 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద క్షయకరణ చర్య కనుక గురి చేసినట్లయితే, రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినట్లయితే మనకు ఆల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ప్రకారం మనం ఫార్మాల్డిహైడ్ని తయారు చేసుకోలేం, ఎందుకంటే మనకి ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఫార్మైల్ క్లోరైడ్ అనేది అస్థిరంగా ఉండడం జరుగుతుంది. ఫలితంగా మనం ఇక్కడ ఈ పద్ధతిని ఉపయోగించి ఫార్మాల్డిహైడ్ను తయారు చేయలేము. సో దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH3 C+O Cl ఎసిటైల్ క్లోరైడ్. సో ఎసిటైల్ క్లోరైడ్ రియాక్ట్ విత్ palladium catalyst in presence of barium sulfate undergoes reduction reaction and it forms acetaldehyde. Acetyl chloride forms acetaldehyde. And the next example benzyl chloride. Similarly benzyl chloride reacted with palladium catalyst in presence of barium sulfate and it forms benzaldehyde. సో ఇంకొక ఎగ్జాంపుల్ బ్యూటనాల్డిహైడ్ నుండి మనకు
బ్యూటైల్ క్లోరైడ్ నుండి మనకు బ్యూటనాల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఆమ్ల క్లోరైడ్ నుండి మనకు కీటోన్ల తయారీ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ మనకు యాసిడ్ క్లోరైడ్ అనేది డై ఆల్కైల్ క్యాడ్మియంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి మనకు కీటోన్లను ఏర్పరచడం జరుగుతుంది. జనరల్లీ యాసిడ్ క్లోరైడ్స్ ఆర్ రియాక్టెడ్ విత్ డై ఆల్కైల్ cadmium in presence of dry ether and it forms ketones. Then next నైట్రైల్ల నుండి, సో ఈ నైట్రైల్ల నుండి మనం స్టీఫెన్ క్షయకరణం అంటాం లేదా స్టీఫెన్ రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో ఇందులో ఆల్డిహైడ్ల యొక్క తయారీ కనుక చూసినట్లయితే ఆల్కైల్ సయనైడ్లను ఈథర్ ద్రావణ సమక్షంలో స్పానస్ క్లోరైడ్ మరియు HCl సమక్షంలో కనుక క్షయకరణం చెందించినట్లయితే మనకు ఆల్డిహైడ్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా కీటోన్లను తయారు చేయుటకు ఈ పద్ధతి అనేది మనకు ఉపయోగపడదు. అంటే యాసిడ్ క్లోరైడ్ లేదా ఆల్కైల్ సైనైడ్లను మనం ఇక్కడ స్టానస్ క్లోరైడ్ మరియు HCl సమక్షంలో క్షయకరణ చర్య కనుక గురి చేసినట్లయితే మనకు మధ్యస్థ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ మధ్యస్థ ఉత్పన్నమును మనం జల విశ్లేషణ చెందించినట్లయితే మనకు ఆల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఉపయోగించి కీటోన్లను తయారు చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ కీటోన్ల తయారీ కనుక చూసినట్లయితే, సో ఆల్కైల్ సైనైడ్లను గ్రిగ్నార్డ్ కారకంతో ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపించినప్పుడు మధ్యస్థ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఈ మధ్యస్థ ఉత్పన్నంను మనం జల విశ్లేషణ చెందించినట్లయితే కీటోన్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఇది నైట్రైల్ల నుండి లేదా స్టీఫెన్ క్షయకరణ చర్య. దెన్ నెక్స్ట్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి, సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుండి ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ యొక్క తయారీ. సో ఇక్కడ ఆల్డిహైడ్ల యొక్క తయారీ కనుక చూసినట్లయితే కాల్షియం ఎసిటేట్ మరియు కాల్షియం ఫార్మేట్ల యొక్క మిశ్రమాన్ని వేడి చేసినట్లయితే మనకు ఆల్డిహైడ్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ముందుగా మనం ఏం చేస్తాం, కాల్షియం కార్బాక్సిలేట్ అంటే ఇది ఆమ్లం యొక్క కాల్షియం లవణం, అదేవిధంగా కాల్షియం ఫార్మేట్ రెండింటిని తీసుకొని హీట్ చేసినట్లయితే మనకు ఆల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా కీటోన్ల తయారీ, సో ఇక్కడ కీటోన్ల యొక్క తయారీని కనుక చూసినట్లయితే మనం కాల్షియం ఎసిటేట్ను వేడి చేసినట్లయితే మనకు కీటోన్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఆల్డిహైడ్లను తయారు చేసేటప్పుడు కాల్షియం ఎసిటేట్ను మరియు కాల్షియం ఫార్మేట్ను రెండింటినీ కలిపి హీట్ చేస్తే మనకు ఆల్డిహైడ్ సమూహం అనేది ఏర్పడింది. కానీ కీటోన్లను తయారు చేసేటప్పుడు ఓన్లీ మనం ఇక్కడ కాల్షియం ఎసిటేట్ను మాత్రమే తీసుకొని హీట్ చేసినట్లయితే మనకు కీటోన్లు అనేటివి లభించడం జరుగుతుంది. సో అదేవిధంగా రెండు వేరు కాల్షియం లవణాలను అంటే ఎక్సెప్ట్ కాల్షియం ఫార్మేట్ రెండు వేరు కాల్షియం లవణాలను కనుక తీసుకొని వేడి చేసినప్పుడు మనకు మిశ్రమ కీటోన్లు మిక్స్డ్ కీటోన్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్షియం ఎసిటేట్ను కాల్షియం ప్రొపనోయేట్తో కలిపి వేడి చేసినట్లయితే మనకు ఇక్కడ మిశ్రమ కీటోన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడేటువంటి మిశ్రమ కీటోన్ మనకు ఇథైల్ మిథైల్ కీటోన్గా ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఏరోమాటిక్ ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు, ఇప్పటిదాకా చెప్పుకునేవన్నీ మనం ఎలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇప్పుడు ఏరోమాటిక్ ఆల్డిహైడ్ మరియు కీటోన్లను తయారు చేసేటువంటి పద్ధతులను కనుక చూసినట్లయితే ముందుగా ఎరీన్ల ఆక్సీకరణం ద్వారా ఆక్సిడేషన్ ఆఫ్ ఎరీన్స్, దీన్నే మనం ఇటాడ్ చర్య అంటారు ఇటాడ్ రియాక్షన్. సో సాధారణంగా మనకి ఇక్కడ ఆల్కైల్ బెంజీన్లను ఎరీన్లు అంటారు. ఆల్కైల్ బెంజీన్లను ఎరీన్లుగా పిలవడం జరుగుతుంది. సో వీటి యొక్క సాధారణ ఫార్ములా మనకు ArRగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనకి AR అనేది ఎరైల్ రాడికల్ను సూచించడం జరుగుతుంది, R అనేది మనకు ఆల్కైల్ రాడికల్ను సూచించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ RH అయితే అంటే R=H అయితే మనకు ఆల్డిహైడ్ అని, R అయితే మనకు కీటోన్లని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఆల్డిహైడ్లను కనుక తయారు చేసుకున్నట్లయితే, సో ఆల్కైల్ బెంజీన్కి ఎగ్జాంపుల్ మనం టోలిన్ తీసుకుందాం. సో ఇక్కడ బెంజీన్ పైన CH3 మిథైల్ బెంజీన్ లేదా టోలిన్.
సో ఇక్కడ మిథైల్ బెంజిన్ను లేదా టోలిన్ను క్రోమియం ట్రైఆక్సైడ్తో, అదేవిధంగా క్రోమియం ట్రైఆక్సైడ్ మరియు ఎస్టిక్ అనహైడ్రైడ్ సమక్షంలో 0 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సీకరణ చర్యకు కనుక గురి చేసినట్లయితే మనకు ఒక మధ్యస్థ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. టోలైల్ డై ఎసిటేట్ లేదా బెంజిలిడిన్ డై ఎసిటేట్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. దీన్ని జల విశ్లేషణ చేసినట్లయితే మనకు బెంజిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. టోలిన్ను క్రోమియం ట్రైఆక్సైడ్ మరియు ఎస్టిక్ అనహైడ్రైడ్లతో 0 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సీకరణ చర్యకు కనుక గురి చేసినట్లయితే మనకు ఒక మధ్యస్థ ఉత్పన్నం ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ మధ్యస్థ ఉత్పన్నంను జల విశ్లేషణ చెందించినట్లయితే మనకు బెంజాల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ పారానైట్రో ఎనిలిన్ కనుక తీసుకొని మనం క్రోమియం ట్రైఆక్సైడ్ మరియు ఎస్టిక్ అనహైడ్రైడ్తో 0 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సీకరణ చర్య కనుక గురి చేసినట్లయితే మనకు ఇక్కడ కూడా ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ పారానైట్రో టోలిన్ తీసుకొని చర్య జరిపించినప్పుడు పారానైట్రో బెంజిలిడిన్ డై ఎసిటేట్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఉత్పన్నంను జల విశ్లేషణ చెందించినట్లయితే మనకు పారానైట్రో బెంజాల్డిహైడ్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా కీటోన్ల తయారీ కనుక చూసినట్లయితే ఇథైల్ బెంజిన్ తీసుకొని ఇథైల్ బెంజిన్ను మ్యాంగనీస్ ఎసిటేట్తో 126 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సీకరణ చర్య కనుక గురి చేసినట్లయితే మనకు ఎసిటోఫినోన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇథైల్ బెంజిన్ను మ్యాంగనీస్ ఎసిటేట్తో 126 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిడేషన్ చర్య కనుక చేసినట్లయితే మనకు కీటోన్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా బెంజాల్ హాలైడ్ల జల విశ్లేషణ చర్య ద్వారా మనకు ఆల్డిహైడ్లను మరియు కీటోన్లను తయారు చేసే విధానం కనుక చూసినట్లయితే బెంజాల్ హాలైడ్ల యొక్క జల విశ్లేషణ ద్వారా మనం కార్బోనైల్ సమ్మేళనాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ చర్య క్షారాల సమక్షంలో తేలికగా జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ల తయారీ కనుక చూసినట్లయితే మనం మిథైల్ బెంజిన్ను తీసుకొని హాలోజన్లతో కాంతి సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు బెంజాల్ హాలైడ్లు ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మిథైల్ బెంజిన్ లేదా టోలిన్ను కాంతి సమక్షంలో క్లోరిన్తో చర్య జరిపించినప్పుడు బెంజాల్ క్లోరైడ్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఈ బెంజాల్ క్లోరైడ్ను క్షారాల సమక్షంలో జల విశ్లేషణ చెందించినట్లయితే మనకు ఆల్డిహైడ్ అనే నిర్మాణం ఏర్పడడం జరుగుతుంది. అంటే బెంజాల్డిహైడ్ను తయారవడం జరుగుతుంది. అదేవిధంగా ఏరోమాటిక్ కీటోన్స్ తయారీ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ సో ఈ చర్య అనేది మనకు ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ పద్ధతిలో ఏరోమాటిక్ కీటోన్లను తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బెంజిన్ను ఎసిటైల్ క్లోరైడ్తో CH3COCl ఎసిటైల్ క్లోరైడ్తో AlCl3 సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఎసిటోఫినోన్ అనేది ఏర్పడుతుంది లేదా కీటోన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్యనే మనం ఇక్కడ ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే బెంజిన్ను కార్బోనైల్ క్లోరైడ్తో చర్య జరిపించినప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ AlCl3 సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు బెంజోఫినోన్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది లేదా కీటోన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆల్డిహైడ్ మరియు కీటోన్లను తయారు చేసేటువంటి పద్ధతులు. ఎలిఫాటిక్ ఆల్డిహైడ్ కీటోన్స్ మరియు ఏరోమాటిక్ ఆల్డిహైడ్ మరియు కీటోన్లను తయారు చేసేటువంటి పద్ధతులు. నెక్స్ట్ వీటి యొక్క భౌతిక ధర్మాలను కనుక చూసినట్లయితే సో సాధారణంగా హైడ్రోజన్ బంధం అనేది ఏర్పరచకపోవడం, ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు అనేటివి రెండు కూడా మనకు ధ్రువ సమ్మేళనాలుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీటి యొక్క ద్విధ్రువ భ్రామక విలువలు అనేటివి అధికంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్ యొక్క ద్విధ్రువ భ్రామక విలువను కనుక చూసినట్లయితే 2.70 Dగా ఉండడం జరుగుతుంది. ఎసిటోన్ కనుక చూసినట్లయితే 2.85 to 3.0గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా
వీటి యొక్క మోలార్ భారం అనేది ఆల్కేన్ల బాష్పీభవన సాంద్రత కన్నా ఆల్డిహైడ్ మరియు కీటోన్ల బాష్పీభవన సాంద్రతలు అనేవి మనకు అధికంగా ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటిదంటే మనకు ఇందులోని డైపోలార్ ఆకర్షణలు మరియు హైడ్రోజన్ యొక్క బంధ శక్తి అనేది అధికంగా ఉండడానికి కారణం. అదేవిధంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్లలో వాటి యొక్క నిర్మాణంలో OH సమూహాలు అనేటివి లేవు, కావున హైడ్రోజన్ బంధం అనేది ఏర్పరచడానికి వీలుండదు. అదేవిధంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్ల బాష్పీభవన స్థానాలు అదే అనుభారం ఉన్నటువంటి ఆల్కహాల్ యొక్క బాష్పీభవన సాంద్రత కన్నా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు కీటో ఈనాల్ టాటామెరిజంను కనుక చూసినట్లయితే, సో ఇక్కడ కీటో ఈనాల్ టాటామెరిజం అంటే ఒకే అనుసంఘటనాన్ని కలిగి ఉండి పైబంధ ఎలక్ట్రాన్లు లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు మార్పిడితో పాటు వాటి యొక్క కేంద్రక మార్పిడి కూడా జరిగినట్లయితే అటువంటి సాదృశ్యాలను టాటామెర్లు అంటారు. ఒకే అనుసంఘటనాన్ని కలిగి ఉండి పైబంధ ఎలక్ట్రాన్లు లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ల మార్పిడితో పాటుగా కేంద్రక మార్పిడి కూడా జరిగినట్లయితే అటువంటి సాదృశ్యాలను టాటామెర్లు అంటారు. ఈ రకమైనటువంటి సాదృశ్యాన్ని ఇక్కడ మనం టాటామెరిజం అని పేర్కొనడం జరుగుతుంది. జనరలీ కీటో ఈనాల్ టాటామెరిజం రిఫర్స్ టు ఏ కెమికల్ ఈక్విలిబ్రియం బిట్వీన్ కీటో ఫామ్ అండ్ ఈనోల్ ఫామ్. సో సాధారణంగా మనకి ఇక్కడ కీటో ఈనాల్ టాటామెరిజంను లార్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేక రకమైనటువంటి ప్రమేయ సమూహ సాదృశ్యంగా ఉండడం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ కీటో ఈనాల్ టాటామెరిజంలో కనుక చూసినట్లయితే ఇందులో కేంద్రక మార్పిడి అనేది 1,3 షిఫ్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఈనోల్లోని OH అనేది అంటే ఈ OHలో హైడ్రోజన్ అనేది ప్రోటాన్గా ఈజీగా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈజీగా షిఫ్ట్ అవ్వడం వల్ల స్థిరమైనటువంటి కార్బోనైల్ సమూహం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్నే మనం ఇక్కడ కీటో ఈనాల్ టాటామెరిజంగా పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఎసిటాల్డిహైడ్ CH2H C డబుల్ బాండ్ OH. సో ఎసిటాల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ కీటో రూపం అనుకున్నట్లయితే ఇది ఈనోల్ రూపంగా మార్పు చెందడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ పైకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఫలితంగా CH2 డబుల్ బాండ్ COH కీటో రూపం అనేది మనకు ఈనోల్ రూపంగా మార్పు చెందడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఆల్డిహైడ్ మరియు కీటోన్లోని కార్బోనైల్ సమూహం యొక్క చర్యాశీలత, దాని యొక్క రియాక్టివిటీ కనుక చూసినట్లయితే సాధారణంగా కార్బోనైల్ కార్బన్ పైన ఎలక్ట్రోఫైల్ మరియు న్యూక్లియోఫైల్ చర్య అనేది జరుగుతుంది. సో ఇక్కడ కార్బోనైల్ కార్బన్పై ధనావేశం పెరిగితే, ఒకవేళ ధనావేశం పెరిగినట్లయితే ఆ చర్య యొక్క చర్యా వేగం అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్బోనైల్ కార్బన్పై ఎలక్ట్రాన్లు అనేటివి ఉపసంహారక సమూహాలు ఉన్నట్లయితే, అంటే ఎలక్ట్రాన్లను తీసుకునే సమూహాలు ఉన్నట్లయితే వాటి యొక్క ధనావేశం అనేది పెరగడం జరుగుతుంది. కార్బోనైల్ కార్బన్ పైన ఎలక్ట్రాన్లను ఇచ్చే సమూహాలు ఉన్నట్లయితే, అంటే దానం చేసే సమూహాలు ఉన్నట్లయితే వాటి యొక్క ధనావేశం అనేది తగ్గడం జరుగుతుంది. సాధారణంగా ఈ చర్యలు అనేటివి మనకు ఆమ్ల ఉత్ప్రేరితాలుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కార్బోనైల్ సమ్మేళనాలలో ధృవత్వం వల్ల మనకు కీటో కార్బన్పై పాక్షికంగా ధనావేశం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అందువల్ల ఇవి ముఖ్యంగా మనకు న్యూక్లియోఫైల్ సంకలన చర్యలలో పాల్గొనడం జరుగుతుంది. న్యూక్లియోఫైల్ అడిషన్ రియాక్షన్స్లో ఇవి ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫార్మాల్డిహైడ్, ఆల్డిహైడ్, ఎసిటోన్లు అనేటివి వాటి యొక్క చర్యాశీలత అనేది న్యూక్లియోఫైల్ దృష్ట్యా వివిధ అంటే కింది రకంగా ఉండడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి ఇక్కడ ఫార్మాల్డిహైడ్లోని కీటో కార్బన్కు ఇరువైపులా మనకు హైడ్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫార్మాల్డిహైడ్లో కార్బన్కు ఇరువైపులా హైడ్రోజన్ ఉండడం వల్ల ఇవి ఎటువంటి ప్రభావాన్ని ప్రదర్శించవు. కావున కీటో కార్బన్పై పాక్షికంగా ధనావేశం అనేది స్థిరంగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇతర ఆల్డిహైడ్లను కనుక చూసినట్లయితే
ఒకవైపు ఆల్కైల్ సమూహం ఉంటుంది, అంటే కార్బోనైల్ కార్బన్కు ఒకవైపు ఆల్కైల్ సమూహం, ఇంకొక వైపు మనకు హైడ్రోజన్ సమూహం అనేది, హైడ్రోజన్ పరమాణు అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉండడం వల్ల అవి ప్రదర్శించే ధన ప్రేరక ప్రభావం వల్ల కీటో కార్బన్ పైన పాక్షిక ధనావేశం అనేది తగ్గడం జరుగుతుంది. సో అదేవిధంగా కీటోన్లను కనుక చూసినట్లయితే, సో కీటోన్లో కార్బోనైల్ కార్బన్కు ఇరువైపులా మనకు 2 ఆల్కైల్ గ్రూపులు అనేటివి ఉండడం జరుగుతుంది. సో ఈ 2 ఆల్కైల్ సమూహాలు అనేటివి ఉండడం వల్ల మనకు అవి అల్ప ధన ప్రేరేపక ప్రభావాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అనగా పాక్షిక ధనావేశం అనేది ఇంకా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా న్యూక్లియోఫైల్ దృష్ట్యా, అంటే న్యూక్లియోఫైల్ ప్రకారం కనుక చూసినట్లయితే ఫార్మాల్డిహైడ్ యొక్క చర్యాశీలత వరుసగా ఆల్డిహైడ్ మరియు కీటోన్ల కన్నా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క చర్యాశీలత క్రమం, రియాక్టివిటీ ఆర్డర్ని కనుక చూసినట్లయితే మనం ఫార్మాల్డిహైడ్ గ్రేటర్ దెన్ ఆల్డిహైడ్ గ్రేటర్ దెన్ కీటోన్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిఫాటిక్ ఆల్డిహైడ్లు మరియు కీటోన్ల కంటే ఏరోమాటిక్ ఆల్డిహైడ్ మరియు కీటోన్ల యొక్క చర్యాశీలత అనేది న్యూక్లియోఫైల్ పరంగా క్రమంగా తగ్గడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకు ఫినైల్ సమూహం ప్రదర్శించే మెటామెరిక్ ప్రభావం దీనికి రీజన్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు భౌతిక ధర్మాలు, కార్బోనైల్ సమ్మేళనాల యొక్క భౌతిక ధర్మాలు. సో అదేవిధంగా రసాయన ధర్మాలను కనుక మనం చూసినట్లయితే, సో ఫస్ట్ NaHSO3తో చర్య, సోడియం హైడ్రోజన్ సల్ఫేట్తో చర్య. సో ఇక్కడ ముందుగా మనకు ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు NaHSO3తో సంకలనం చెంది బైసల్ఫేట్ సంకలన సమ్మేళనాలను ఏర్పరచడం జరుగుతుంది. ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు అనేటివి NaHSO3తో సంకలన చర్యలో పాల్గొని, అంటే సంకలనం చెంది మనకు బైసల్ఫేట్ సంకలన ఉత్పన్నాలను లేదా సంకలన సమ్మేళనాలను ఏర్పరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసిటాల్డిహైడ్ను NaHSO3తో చర్య జరిపించినప్పుడు ఎసిటాల్డిహైడ్ బైసల్ఫేట్ అనే ఉత్పన్నం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎసిటాల్డిహైడ్ను NaHSO3తో చర్య జరిపించినప్పుడు ఎసిటాల్డిహైడ్ బైసల్ఫేట్ ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా కీటోన్లను కనుక ఈ చర్యలో చూసినట్లయితే, సో ఇక్కడ ఎసిటోన్ను NaHSO3తో చర్య జరిపించినప్పుడు ఎసిటోన్ బైసల్ఫేట్, అక్కడేమో ఆల్డిహైడ్ బైసల్ఫేటు, ఇక్కడ కీటోన్ బైసల్ఫేట్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా HCNతో కనుక చర్య జరిపించినట్లయితే, సో ఇక్కడ కార్బోనైల్ సమ్మేళనాలను మనం HCNతో చర్య జరిపించినప్పుడు సైనోహైడ్రిన్ సమ్మేళనాలను ఏర్పరచడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్డిహైడ్ను HCNతో చర్య జరిపించినప్పుడు ఆల్డిహైడ్ సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్కి ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ని కనుక చూసినట్లయితే, ఎసిటాల్డిహైడ్ను HCNతో చర్య జరిపించినప్పుడు ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనే సమ్మేళనం ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా కీటోన్ను HCNతో చర్య జరిపించినప్పుడు కీటోన్ సైనోహైడ్రిన్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. సో అంటే కీటోన్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసిటోన్ను HCNతో హైడ్రోజన్ సైనైడ్తో చర్య జరిపించినప్పుడు ఎసిటోన్ సైనోహైడ్రిన్ అనే సమ్మేళనం ఏర్పడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు రసాయన ధర్మాలు. సో ఈ రసాయన ధర్మాలు అన్నీ కూడా మనకి ఇంపార్టెంటు. అదేవిధంగా రిమైనింగ్ ఇంకా కంటిన్యూషన్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి భౌతిక ధర్మాల్లో కీటో ఈనాల్ టాటామెరిజం అనేది ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్స్లో, అంటే షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతాడు. సో జనరల్గా మనకి ఇక్కడ కీటో ఈనాల్ టాటామెరిజం అనేది మనకు ఒకే అనుసంఘటనాన్ని కలిగి ఉండి పైబంధ ఎలక్ట్రాన్లు లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ల మార్పిడితో పాటు కేంద్రక మార్పిడి కూడా జరిగినట్లయితే దాన్ని కీటో ఈనాల్ టాటామెరిజం అంటారు. సో కీటో ఈనాల్ టాటామెరిజం ఇస్ రిఫర్స్ టు ఏ కెమికల్ ఈక్విలిబ్రియం బిట్వీన్ keto form and enol form. The keto and enol forms are said to be the tautomers of each other. So the keto form
ప్రిడామినేట్స్ ఎట్ ఈక్విలిబ్రియం ఫామ్ టు మోస్ట్ ఆఫ్ కీటోన్స్. సో జనరల్గా మనం ఇక్కడ టాటోమెరిజం in which the tautomers are an enol and a keto form. The charge occurs by transfer of hydrogen atom within the మాలిక్యూల్. జనరల్గా మనకు ఇక్కడ కీటో ఫామ్ నుండి మనకు ఈనోల్ ఫామ్ అనేది 1,3 షిఫ్ట్గా మార్పు చెంది కీటో గ్రూప్ అనేది మనకు ఈనోల్ గ్రూప్గా మారడం జరుగుతుంది. సో ఇది మనకు కీటో ఈనాల్ టాటోమెరిజం.